ఇట్లా వేసి ఇట్లా వేస్తా చూడండి. ఇట్లా వేసి ఇట్లా వేస్తా చూడండి.
మంత్రాలు చెప్తాను గుమ్మం దొరుకుతుందా వెళ్తాను రాబోయే వరకు మహోత్సవంలో స్వామివారి ప్రీతి కొరకు స్వామివారి అనుమతితో అన్న మాంగళ్యం బొట్టు కన్యాదాన బొట్టు స్వామివారికి నూతన వస్త్రాలు పట్టు మంగళ ద్రవ్యములు మాంగళ్య సహిత నూతన పట్టు వస్త్రద్వయం శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే పట్టు వస్త్రద్వయం ఫోటో పెట్టుకోండి మా పొంగం పెట్టుకోండి ఆత్మనం చేయండి అసౌవృక్షాల్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ మా గోవిందాయ గుర్తు పెట్టండి గుర్తు పెట్టుకోండి మీరు పెట్టుకోండి మా వాళ్ళకి ఇచ్చండి మీరు తీసుకున్నారా ఆత్మనంగా అసౌవృక్షాల్య మా ఇంకోరెవరు కూర్చుంటారు ఇక్కడ 4వ జంట
అవునా పర్లేదు కేశవాయ నమః నారాయణ నారాయణ గోవిందాయ నమః హస్తో ప్రక్షాళ్య కేశవాయ స్వాహ హస్తో ప్రక్షాళ్య కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః హస్తో ప్రక్షాళ్య ఓం అచ్యుతాయ నమః అనందాయ నమః గోవిందాయ నమః అచ్యుతానంద గోవిందేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వోపశాంతయే దేవలగ్నం సుదనం దేవతారాబలం చంద్రబలం తథైవ విద్యాబలం దేవబలం తథైవ లక్ష్మీపదే దేవో స్మరామి యోగేశ్వర కృష్ణోయత్ర పార్థో సమధరః తస్సేవిజయ భోదర్శమాని త్రిమదం మమ హృదయ సకల కళ్యాణ భారతనిత్యజాయతే పుణ్యస్తవదన్నిత్యం ప్రజామి శరణం హరి సర్వదా సర్వకార్యేషు నాసదేశా మంగళం తేషాం కృష్ణ భగవాన్ మంగళాయ సింహనిః तावत्तेषां गुणस्तेषां रामः तेषां देवस्यामो हृदयस्थो जनार्दनः रामहर्तारं दातारं भवन्मदा लोकाभिरामं श्रीरां भूयो भूयो नमामः लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः ते पुरन्दराभ्यां नमः अनन्तदेवस्याभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः विष्णुदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः रामदेवताभ्यो नमः కోదండరామస్వామినే నమః మాతృభ్యో నమః సార్ అందరూ నమస్కారం చేసుకోండి చెప్పండి లక్ష్మీ నారాయణ ఆభ్యాం నమః ఉమా మహేశ్వర ఆభ్యాం నమః వాణి హిరణ్య గర్భాభ్యాం నమః శచి పురందర ఆభ్యాం నమః అరుంధతి వజిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమో నమః ఇష్టదేవతాయ నమో నమః కులదేవతాయ నమో నమః గ్రామదేవతాయ నమో నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః గురుభ్యో నమః ఆచార్యేభ్యో నమో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. మీ తల్లిదండ్రుల్ని గురువు గారిని ఇష్టదేవత కొలిదేవత అందరూ నమస్కారం చేసుకోండి. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ప్రాణాయామ ఈ 2000 అమర్చుకొని ప్రాణాయామం చేయండి. ఓం భోః ఓం భువః ఓం శువః ఈ 2000 అమర్చుకోండి. చెయ్యిలో పెట్టుకొని 2000 మర్చాలి. చూపుడు వేళ్ళు ఈ 2000 ఓలా 2000 ముడితే ప్రాణాయామం పడదు. అంగుళ్యగ్రేహే నాసికాగ్రం సంవేద్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో 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 పుష్పాక్షతాం గృహీత్వా నమస్కారం నమస్కారం పుష్పాక్షతాం గృహీత్వా కొన్ని పూల అక్షరం చేతుకోండి. ఆ పూల అక్షరం చేతుకోండి. ఎడం చేతులు వేసుకొని కుడి చేతి పోలించుకోండి. పూల అక్షరం తీసుకోండి. ఎడం చేతులు వేసుకొని కుడి చేతి పోలించుకోవాలి. కుడి తోడ మీద పెట్టుకోండి. కుడి తోడ మీద చెప్పండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమో నమః. శ్రీ గోవింద 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 మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్త మానస్య అద్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే
భరతఖండే స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే అష్టమ్యాం శుభదిథౌ వాసరః వాసరస్తు స్థిరవాసర యుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ శుభ ముహూర్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిథౌ పరమేశ్వర ప్రీత్యర్థం. మీ గోత్రాలు మీ పేరు మీ గోత్రం మీ గోత్రాలందరూ మా అందరూ మీ గోత్రాలు మీ కుటుంబ సభ్యుల పేర్లంతా కూడా మనసులో తలుచుకోవాల్సింది. దాన్ని గట్టిగా చదవండి. మీ ఇంట్లో కలుసుకొని అన్నాను. చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య శౌర్య జయ విజయ అభయ ఆనంద ఆయురారోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ నెరబైలు గ్రామే స్థితానాం సర్వేషాం నానా కుటుంబానాం నానా గోత్రానాం నానా నామధేయానాం సహ కుటుంబానాం మమ గ్రామే వ్యాధి చోర భయ దుర్భిక్ష రాజబాధాది సమస్త దోష నివారణార్థం కోదండరామ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ గృహే సమస్త అష్టలక్ష్మి ధాన్యలక్ష్మి మోక్షలక్ష్మి గజలక్ష్మి మహాలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం వ్యాపార ఉద్యోగ వ్యవసాయ దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ వృత్తి రీత్యా అఖండ వ్యాపార కోటి లాభ సిద్ధ్యర్థం కోదండరామ స్వామినః శ్రీరామనవమి మహోత్సవే పూర్వదిన సాయంకాల పరివార దేవత సహిత కోదండరామ స్వామి పూజ హోమం స్నపన తిరుమంజన అభిషేకం స్వామినః ముఖేన అహం కారయిష్యే సర్వం కోదండరామ స్వామినః పాదారవింద చరణారవింద అర్పితమస్తు. జై శ్రీరామ్. మీరు చెప్పే గోవింద నామం కానీ జై శ్రీరామ్ అనే నామం కానీ నాకే వినపడలేదు. అందువల్ల గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వేడుకొండలవాడ వేంకటరమణ గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద. గ్రామ సంకల్పం చెప్పుకున్నాం. అంటే ఈ మన గ్రామంలో దేవాలయం ఒకరిది కాదండి. ఈ దేవాలయంలోకి మహా పండితుడు రావచ్చు, అక్షరం రాని అజ్ఞాని కూడా రావచ్చు. అంటే ఏమి తెలియని వాళ్ళు కూడా గుళ్ళోకి రావచ్చు, పెద్ద పండితులు కూడా దేవాలయానికి రావచ్చు. మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి మన దేవాలయానికి రావచ్చు, స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందువలన ఈ గుళ్ళో జరిగేటువంటి కార్యక్రమము మన సొంతంగా ఉండదు. ఇది లోకక్షేమం కోసం చేసేటువంటి కార్యక్రమము.
మన గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. మన గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరూ గోత్రనామా చెప్తున్నాము. మీరు ఉభయదాతలుగా గ్రామంలో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ రిప్రజెంటర్ మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరంతా కూడా వాళ్ళ పేర్లంతా తెలుసుకొని మా గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా ఉండాలి. మా ఊర్లో చేసే అందరూ కూడా ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా వారందరూ కూడా వారి వృత్తిరీత్యా మంచిగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని స్వామివారి అనుగ్రహంలో ఊరికి ఎటువంటి దోషాలు పట్టుకోకుండా కరువు కాటకాలు రాకుండా ఉండాలని చేసేది ఇదంతా కూడా లోకక్షేమం కోసం, గ్రామ అభివృద్ధి కొరకు చేసేటువంటి స్వామివారి మూర్తి చైతన్యం కోసం చేసేటువంటి కార్యక్రమం అని యజమాన సంకల్పం అంతా కూడా గ్రామ సంకల్పం కలిగించాము. ఆ పూలక్షంతో కూడా ఈ పల్లెల్లో వేసేసాము. ఇంకా మొదటగా గణపతి పూజలో ప్రారంభమయ్యి పుణ్యాహవాచన కార్యక్రమం జరిపి కలశారాధన, కలశ దేవత పూజంతా కూడా చేసి హోమాలు స్వామివారికి